హలో ఎవ్రీవన్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ ఏంటి మీకోసం అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి టైమ్లెస్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీ ముందుకు ఎప్పుడు వస్తే అప్పటి నుంచి ఇది మీకు రెజనేట్ అవుతుంది. అండ్ మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. సో మీకు రీడింగ్ ఎంతవరకు కనెక్ట్ అయితే అంతవరకు మాత్రమే తీసుకోండి. అండ్ ప్రతి పాయింట్ మీకు రెజనేట్ అవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి ఏ పాయింట్స్ మీకు రెజనేట్ అవుతాయో, మీతో కనెక్ట్ అవుతాయో ఆ పాయింట్స్ మాత్రమే తీసుకోండి. రిమైనింగ్ మీకు కాదు అనుకొని స్కిప్ చేసేయచ్చు. బికాజ్ ఇది జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి ప్రతి పాయింట్ మీకు కనెక్ట్ అవ్వాలని లేదు. చూద్దాము. కార్డ్స్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ తలుచుకోండి అండ్ వాళ్ళతో ఉన్న మెమరీస్ అనేది గుర్తు చేసుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ అన్నట్టు కనెక్ట్ అవుతుంది మీకు. సో వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రికమెండ్ అవుతుంది. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటూ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. ఎప్పటికీ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నాకు తోడుగా నిలబడతారని కోరుకుంటున్నాను. ఎంతోమంది చెప్తున్నారు, మాకు కాల్స్ వచ్చాయి, మాకు రీయూనియన్ అయింది అని. కామెంట్స్లోనూ చెప్తున్నారు, పర్సనల్ రీడింగ్స్లోనూ చెప్తున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. నేను నిజంగా చాలా హ్యాపీగా ఉన్నాను అలాంటి మాటలు వింటూ. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నా రీడింగ్స్లో పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా యాక్సెప్ట్ చేసే మీలాంటి వాళ్ళు వచ్చినందుకు కూడా ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్. బికాజ్ జనరల్లీ నెగిటివ్ వస్తే చూడటానికి ఇష్టపడరు కదా. కానీ నేను నెగిటివ్ చెప్పినా కూడా యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే, నెగిటివ్ రీడింగ్స్ వచ్చినా చూసేవాళ్ళు ఉన్నారంటే మీ మంచితనానికి ఐఎమ్ సో హ్యాపీ. చూద్దాము మీ పర్సన్ ప్రజెంట్ ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు మీ విషయంలో అని. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ విషయంలో ఎలాంటి ఎనర్జీస్లో ఉన్నారు క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమః శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. Our relationship was toxic. It's just hard to forget the past so fast. I'm crazy. I feel your presence everywhere. I wonder what you think about me now. You are not loyal to me. I'm orphan without you. Do you still hate me? I was heartbroken when you left. సో మీరు తన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చాలా బాధపడ్డారంట. వాళ్ళు మనసు చాలా గాయపడిందంట. యూ హర్ట్ మీ రియల్లీ బ్యాడ్. మీరు చాలా హర్ట్ చేశారు అంటున్నారు మరి వాళ్ళు. సో ఇక్కడ మనం క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. అవర్ రిలేషన్షిప్ వాజ్ టాక్సిక్. మీ ఇద్దరి రిలేషన్షిప్లో
ఎవరైనా టాక్సిక్ ఫ్రెండ్స్ ఉండొచ్చు, ఆర్ ఎల్స్ టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు. టాక్సిక్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ, టాక్సిక్ ఫ్రెండ్స్ కానీ, లేకపోతే టాక్సిక్ పర్సన్స్ కానీ ఉండుండొచ్చు. అదే మీ పర్సన్ చెప్తున్నారు. లైక్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండడం ఇష్టం లేని పర్సన్సా? లేకపోతే మీ ఇద్దరిలో ఒకరంటే ఒకరికి ఇష్టం లేకుండా ఇష్టం ఉన్నట్టు నటిస్తున్నారా? సో ఐ డోంట్ నో ఎవ్రీథింగ్. నాకు ఇక్కడ కనిపించిన ఎనర్జీస్, వచ్చిన ఎనర్జీస్ మాత్రమే నేను చెప్తాను. సో ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు, సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. ఈ పర్సన్‌కి మీకు మళ్ళీ రీయూనియన్ అవుతుందా? మీరు ఫర్దర్‌గా కలుస్తారా? లేకపోతే మీ ఫ్యూచర్ ఏంటి? మీ మ్యారేజ్ ఎప్పుడవుతుంది? అసలకి ఈ పర్సన్‌కి మీకు మ్యారేజ్ అవుతుందా? అసలు కంపాటబిలిటీ ఉంటుందా? మీకు మీ పర్సన్‌కి మధ్య థర్డ్ పార్టీ ఏమైనా ఉన్నారా? సో వాళ్ళెప్పుడు వెళ్ళిపోతారు మీ పార్ట్నర్ లైఫ్‌లో నుంచి? సో కెరియర్ గురించి కానీ, జాబ్ గురించి కానీ, బిజినెస్ గురించి కానీ, ఫ్యూచర్ గురించి కానీ, సో మీకు దేని రిలేటెడ్, మీ కిడ్స్ రిలేటెడ్ కానీ, దేని రిలేటెడ్ మీకు రీడింగ్ కావాలి అనిపించినా సరే నాకు కాంటాక్ట్ చేయండి వీడియోలో ఉన్న నెంబర్కి. ఓకే. సో ఇంకా మనం రీడింగ్ టాపిక్లోకి వెళ్ళిపోదాము. అవర్ రిలేషన్షిప్ వాస్ టాక్సిక్. మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ మేబీ మీ పర్సన్ మీతో సరిగ్గా లేరు. మిమ్మల్ని డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు, మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రతిదానికి ఏదో ఒక పాయింట్ తీసి నువ్వు ఆ విషయంలో తప్పు చేసావు, నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు. మీ పర్సన్ ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారంటే తను ఒక ఫెయిల్యూర్ అన్నట్టు ఫీల్ అవుతున్నారు. తను ఓడిపోయారు, మీ ముందు తను ఓడిపోయారు అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అవర్ రిలేషన్షిప్, అసలు మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్పే కొంతమందికైతే బ్యూటిఫుల్గా అయితే ఏమీ లేదు, టాక్సిక్గానే ఉంది. ఇద్దరు గొడవ పడ్డమో, తను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడమో, మీరు వాళ్ళని ఇన్సల్ట్ చేయడమో, ఒకరితో ఒకరు గొడవ పడ్డమో, ఎప్పుడు చూసినా మీ ఇద్దరి మధ్య ఇక్కడ మీరు మీ పర్సన్‌ని అనుమానించడమో, లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని అనుమానించడమో, సో సంథింగ్ ఏదో టాక్సిసిటీ అయితే ఉంది. మీ ఇద్దరి మధ్య అంత అండర్‌స్టాండింగ్ లేదు, ఆర్ ఎల్స్ అంత బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్ అయితే లేదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. అది మేబీ ఇప్పుడు కాకపోయినా మీరు స్టార్టింగ్‌లో ఎప్పుడైతే రిలేషన్‌షిప్‌కొచ్చారో అప్పుడు మీ ఇద్దరి మధ్య అంత బ్యూటిఫుల్‌గా ఏం లేదు, అంత అండర్‌స్టాండింగ్ లేదు, అవర్ రిలేషన్షిప్ వాస్ టాక్సిక్. మేబీ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా అయి ఉండొచ్చు, అయ్యే ఛాన్స్ ఉంది ఇక్కడ. అందుకే మీ పర్సన్ ఏంటంటే అవర్ రిలేషన్షిప్ వాస్ టాక్సిక్ అంటే కరెక్ట్ కాని రిలేషన్షిప్ మనది అనేది మీ పర్సన్ ఫీలింగ్. ఆర్ ఎల్స్ చాలా ఇష్యూస్ ఉన్నాయి. మేబీ ఈ పర్సనే టాక్సిక్ అయి ఉండొచ్చు. చూడండి, ఇది ఎందుకో నాకు తెలిసి టాక్సిసిటీ ఉన్న రిలేషన్షిప్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పర్సన్ ప్రతి దాంట్లోనూ సక్సెస్ఫుల్. అంటే లైక్ తన కెరియర్‌లో కానీ, తన ఫ్యూచర్‌లో కానీ ప్రతి దాంట్లో ఈ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్. కెరియర్‌లో కావచ్చు, ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ప్రతి విషయంలోనూ ప్రతి చోట ఈ పర్సన్ సక్సెస్ఫుల్ పర్సన్. ఎక్కడ వెళ్ళినా సక్సెస్ వస్తుంది. కానీ మేబీ మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్‌లో మాత్రం ఆ సక్సెస్ లేదు, ఆ హ్యాపీనెస్ లేదు. మేబీ ఈ పర్సన్ నాకు తెలిసి ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయినా అయి ఉండాలి. ఈ పర్సన్ ఆల్రెడీ ఇప్పుడు మ్యారేజ్ చేసుకొనైనా ఉండుండాలి. అలాంటి పర్సన్ ఎనర్జీస్ కనిపిస్తున్నాయి. అవర్ రిలేషన్షిప్ వాస్ టాక్సిక్. మీ ఇద్దరి మధ్య ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ అయినా ఉండాలి. లేకపోతే ఈ పర్సన్ మీతో మ్యారేజ్ అయ్యి ఉంటే కనుక ఈ పర్సన్ మీతో ప్రతి విషయంలోనూ సక్సెస్ఫుల్ అయ్యారు, కానీ మీ మనసు గెలుచుకోవడంలో మాత్రం ఈ పర్సన్ సక్సెస్ఫుల్ అవ్వలేదు. ప్రతి చోట సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకే నేను స్టార్టింగే చెప్పాను ఈ పర్సన్ మీ విషయంలో పెద్ద ఫెయిల్యూర్ అయ్యాను అని ఫీల్ అవుతున్నారు అని. అటు కెరియర్ విషయంలోనూ, ఫ్యామిలీలోనూ, ఇంట్లోనూ, బయట ప్రతి విషయంలోనూ వీళ్ళు సక్సెస్ఫుల్లే. ఒకవేళ వీళ్ళు చదువుకుంటూ ఉంటే చదువులో కూడా ఈ పర్సన్ సక్సెస్ఫుల్లే. కానీ ఈ రిలేషన్షిప్ విషయంలో ఈ పర్సన్ ఫెయిల్యూర్ అయ్యారు. ఈ రిలేషన్షిప్ టాక్సిక్ అయిపోయింది మీ ఇద్దరి మధ్య. మీరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా ఇది టాక్సిక్ అయిపోయింది. చూడండి, జడ్జ్‌మెంట్. యూనివర్స్ అయితే ఫైనల్ కాల్ మీ పర్సన్‌కి ఇవ్వాలనుకుంటున్నారు. డెసిషన్ నీదే అని చెప్పి.
కానీ మీకు మీ పర్సన్‌కి జరిగిన పాస్ట్ మాత్రం మర్చిపోవడం వీళ్ళకి కూడా అంత ఈజీ ఏమీ కాదు. ఇట్స్ జస్ట్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. గతాన్ని మర్చిపోవడం అంత ఈజీ ఏమీ కాదు ఈ పర్సన్‌కి. మీరెంత బాధపడుతున్నారో ఈ పర్సన్ కూడా అంతే గుర్తు తెచ్చుకొని బాధపడుతున్నారు. చూద్దాము, క్లారిఫై చేద్దాము. ఎందుకు అంత కష్టం వీళ్ళకి గతాన్ని మర్చిపోవాలంటే? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. బికాజ్ మీకు ఈ పర్సన్‌కి మధ్య చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయి. చాలా ఎమోషన్స్ ఉంది. చాలా హ్యాపీనెస్ ఉంది. అందుకే మర్చిపోలేకపోతున్నారు. తననుగా అర్థం చేసుకుంది మీరు. ఆర్ మీకు ఈ పర్సన్‌కి మధ్య కిడ్స్ కూడా ఉండుండొచ్చు. ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బ్యూటిఫుల్ ఫ్యామిలీ కనిపిస్తున్నారు. లేకపోతే మీరు ఈ పర్సన్ కలిసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కొంతమందికి ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు. కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలని కూడా ఉండొచ్చు. లైక్ ఫ్యూచర్ గురించి ఈ పర్సన్ మీతో చాలా డ్రీమ్స్ అయితే ఉన్నాయి. చాలా కలలు అయితే కన్నారు. లైక్ ఇద్దరు కిడ్స్ ఉండాలని కానీ, బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉండాలని కానీ, ఎమోషనల్‌గా మీతో బాగా కనెక్ట్ అయ్యారు ఈ పర్సన్. అందుకే ఏంటంటే మీతో ఉన్న మెమరీస్ మర్చిపోవడం ఈ పర్సన్‌కి చాలా కష్టం. కానీ ఎందుకో ప్రతి చోట గెలిచే ఈ పర్సన్ మీ ముందు ఓడిపోయాననే ఫీలింగ్‌లో ఉన్నారు. ఇట్స్ హార్డ్ టు ఫర్గెట్ ద పాస్ట్ సో ఫాస్ట్. బికాజ్ మీకు ఈ పర్సన్‌కి మీతో పాస్ట్‌లో మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంది. ఒక ఫ్యామిలీ ఫీలింగ్ ఉంది. మేబీ ఇక్కడ ఫ్యామిలీ రీజన్స్ వల్ల కూడా మేబీ ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టుండొచ్చు. కానీ ఈ పర్సన్‌కి స్టిల్ మీరంటే ప్రేమ అయితే ఉంది. అందుకే మర్చిపోలేకపోతున్నారు. మేబీ ఫ్యామిలీ రీజన్ వల్ల ఈ పర్సన్ వేరే వాళ్ళని చూస్ చేసుకొని ఉండొచ్చు. మీ ఇద్దరు లవ్‌లో ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యి, ఫ్యామిలీకి తెలిసి మీ ఫ్యామిలీకి కానీ, లేకపోతే వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అయ్యి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయినా క్రియేట్ చేసి ఉండొచ్చు. కానీ స్టిల్ ఈ పర్సన్‌కి మీరంటే ప్రేమ అయితే ఉంది. ఐయామ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. సో నాకు నువ్వంటే పిచ్చి. ప్రతి చోట నాకు నువ్వే కనిపిస్తావు. ఐయామ్ క్రేజీ. మీరంటే ఈ పర్సన్‌కి అంత పిచ్చుంది. ఇక్కడ నేను నెగటివిటీ చెప్పాను కదా! అదని అనుకుంటారేమో. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఎనర్జీ మ్యాచ్ అవ్వదు. మీకు ఎనర్జీ మ్యాచ్ అయ్యే పాయింట్స్ మాత్రమే తీసుకోండి. నేను స్పెషల్‌గా మెన్షన్ చేస్తున్నా. అందుకే కార్డ్ షఫల్ చేసేటప్పుడు ఎవరెవరు చూస్తున్నారు, ఎవరెవరు ఆ పాయింట్‌ని స్కిప్ చేయకుండా చూస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఐయామ్ క్రేజీ, ఐ ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఎవ్రీవేర్. నాకు నువ్వంటే పిచ్చి. ప్రతి చోట నువ్వు కనిపిస్తావేమో అని మీకోసం చూస్తున్నారు. మీ పేరున్నా చూస్తున్నారు. మీరు కనిపిస్తారేమో అని చూస్తున్నారు. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చలి ఇదే మల్లరి. అలా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా మీరే కనిపిస్తున్నారు. మీరంటే పిచ్చి ప్రేమ ఉంది ఇప్పుడు. అది ఎందుకు? బికాజ్ ఈ రిలేషన్ని మళ్ళీ రూట్ లెవెల్ నుంచి ఈ పర్సన్ ఏంటంటే సెట్ చేయాలనుకుంటున్నారు. డౌన్ టు ఎర్త్ మీతో ఉండాలనుకుంటున్నారు. మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలనుకుంటున్నారు. మీకోసం ఇప్పుడు ఈ పర్సన్ తగ్గడానికి కూడా రెడీగానే ఉన్నారు. ఈ రిలేషన్ నిలబెట్టుకోవడం కోసం కానీ, మీరు ఈ పర్సన్ కోసం ఎంత బెండ్ అయ్యారో, ఎంత తగ్గారో, ఎంత చేశారో అనేది ఈ పర్సన్‌కి ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రతి చోట ఈ పర్సన్ మీకోసం చూస్తున్నారు. అండ్ మీతో ఈ రిలేషన్‌షిప్‌లో ఒక స్టేబిలిటీ కావాలి అనుకుంటున్నారు.
ఐ వండర్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ నవ్. ఏంటో ఐ వండర్ వాట్ డూ యూ థింక్ అబౌట్ మీ నవ్. ఎందుకో మీ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి. అందుకే కార్డ్స్ ఫ్లిప్ అన్నీ అవుతున్నాయి. సో ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ నవ్. ఎందుకంటే ఈ పర్సన్కి ఇప్పుడు మీరంటే చాలా ప్రేమ ఉంది. తన గురించి మీరు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు? తన గురించి మీరు పాజిటివ్గా ఆలోచిస్తున్నారా, లేకపోతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారా? వీడు వీడు నన్ను మోసం చేశాడు, లేకపోతే ఇది నన్ను మోసం చేసింది, వీళ్ళు అదైపోవాలి, వీళ్ళు ఇదైపోవాలి అనుకుంటున్నారా అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు. అసలు నా మీద ప్రేమ ఉందా? చూడండి, ఐ వండర్ వాట్ యూ థింక్ అబౌట్ మీ నవ్. నేను నిన్ను ప్రేమించట్లేదు అనుకుంటున్నావా, లేకపోతే ప్రేమిస్తున్నా అనుకుంటున్నావా అని అడుగుతున్నారు. మేబీ మీకు మీ పర్సన్కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా ఇక్కడ ఉంది అని కనిపిస్తుంది. అక్కడ వాళ్ళు మిమ్మల్ని గుర్తు చేసుకుంటే ఇక్కడ మీరు కూడా సఫర్ అవ్వడం, లేకపోతే మీరు ఇక్కడ గుర్తు చేసుకుంటే అక్కడ వాళ్ళు సఫర్ అవ్వడం. సో ఇట్లా ఉంది. మీకు మీ పర్సన్కి మధ్య ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ఉంది అని కనిపిస్తుంది. ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నా అనుకుంటున్నావా, లేకపోతే ప్రేమించట్లేదు అనుకుంటున్నావా? అసలు నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసుకోవాలని ఉంది. నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో అది నాకు తెలుసుకోవాలని ఉంది. బట్ ఈ పర్సన్ అయితే చాలా కైండ్ పర్సను. కానీ ఈ పర్సన్ ఏంటంటే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చెయ్యరు. కొంతవరకు చాలా తక్కువ చేస్తారు. మిమ్మల్ని చాలా లవ్ చేస్తారు, మిమ్మల్ని చాలా కేర్ చేస్తారు ఈ పర్సన్. మీరు కూడా ఈ పర్సన్కి అంతే లవ్, అంతే ఎఫెక్షన్, అంతే కేరింగ్ ఇచ్చారు. అది కూడా ఈ పర్సన్ గుర్తు చేసుకుంటున్నారు. నేను చూపించిన ప్రేమ అంతా అబద్ధం అనుకుంటున్నావా, లేకపోతే నేను నిన్ను ప్రేమించలేదు అనుకుంటున్నావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావు నాకు తెలుసుకోవాలని ఉంది అని అంటున్నారు మీ పర్సన్. లేకపోతే నేను నిన్ను మర్చిపోయి నా లైఫ్లో నేను హ్యాపీగా ఉంటున్నా అనుకుంటున్నావా? అది నాకు తెలుసుకోవాలని ఉంది అంటున్నారు. యు వర్ నాట్ లాయల్ టు మీ. సో మీరు మీ పర్సన్ విషయంలో లాయల్గా లేరంట. బట్ వాళ్ళు లాయల్గా ఉన్నారు, మీరు లాయల్గా లేరు అనేది ఇక్కడ వాళ్ళ ఫీలింగ్. చూడండి, వాళ్ళు లాయల్గా ఉన్నారు, వాళ్ళు మీ విషయంలో జెన్యూన్గా ఉన్నారు, కానీ మీరు లేరు అనేది వాళ్ళ ఫీలింగ్. జస్ట్ మీరు ప్యాషన్ కోసమే ఈ పర్సన్ లైఫ్లోకి వచ్చారు. ఇంట్రెస్ట్తోనే ఈ పర్సన్ ఏదో చూడ్డానికి నేనేదో బాగుంటాను, నా దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఈ రిలేషన్షిప్లోకి వచ్చారు. లేకపోతే నేను చూడ్డానికి బాగుంటాను, లేకపోతే అందంగా ఉంటానో, ప్యాషన్తోనో, ఫిజికల్ ఇంట్రెస్ట్తోనే ఈ పర్సన్ నా లైఫ్లోకి వచ్చారు. అంత ప్రేమ అయితే లేదు మీకు అని వాళ్ళు అనుకుంటున్నారు. అందుకే మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నారు. వాళ్ళతో మాట్లాడకపోయినా మీరు ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నారు అంటే మీకు వాళ్ళ మీద ప్రేమ లేదు, మీరు లాయల్గా ఉండట్లేదు. ఏదో ఉన్నట్టు ఇంతకుముందు మీరు యాక్ట్ చేశారు, కానీ లాయల్గా ఉండుంటే కనుక ఈ పర్సన్ని మీరు అప్రోచ్ అవ్వకుండానో, మీరు సారీ చెప్పకుండానో ఉండరు. ఇంత స్ట్రిక్ట్గా అయితే ఉండరు లాయల్గా ఉన్నవాళ్ళు. అది వాళ్ళ ఫీలింగ్ అండి, ఇది నాది కాదు. అదే చెప్తున్నారు. నువ్వు నాతో ఏం లాయల్గా లేవు అంటున్నారు. నువ్వు చాలా తెలివిగానే ఉన్నావు. ఎక్కడ తగ్గాలో లేకపోతే ఎక్కడ తప్పించుకోవాలో అక్కడ బాగానే తప్పించుకున్నావు. ఎలా సైడ్ అయిపోవాలో అలా సైడ్ అయిపోయావు. ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టావు. నేనే అనవసరంగా నీ మీద ప్రేమ పెంచేసుకున్నాను. నేనే అనవసరంగా నిన్ను ఫ్యామిలీతో ఊహించేసుకున్నాను. నేనే అనవసరంగా నీ మీద ప్రేమ పెంచేసుకున్నాను. అది వాళ్ళ ఫీలింగ్.
ఐఎమ్ ఆర్ఫన్ వితౌట్ యూ. నువ్వు లేకుండా నేను అనాథని అంటున్నారు. బికాజ్ మీతో కలిసి ఈ పర్సన్కి ట్రావెల్ అవ్వాలని ఉంది, ఆర్ మీతో కమ్యూనికేట్ చేయాలని కూడా ఉంది, మీతో మాట్లాడాలని ఉంది, మీతో కమ్యూనికేట్ చేయాలని ఉంది, మీతో గంటలు గంటలు మాట్లాడాలని ఉంది, మీ వాయిస్ వినాలని ఉంది, మీతో చాలా చెప్పాలని ఉంది, ఈ రిలేషన్ ముందుకు వెళ్ళాలని ఉంది. కానీ ఈ రిలేషన్లో మూమెంట్ కనిపించట్లేదు వాళ్ళకి. ప్లీజ్ నన్ను వదిలేసి వెళ్ళకు, నువ్వు లేకపోతే నేను అనాథని అంటున్నారు. అర్థం చేసుకో, నా దగ్గరకు వచ్చేసేయ్, మన ఇద్దరం కలిసి హ్యాపీగా ఎటైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. ఈ పర్సన్కి మీతో కలిసి ట్రావెల్ అవ్వాలని ఉంది, మీతో చాలా చెప్పాలని ఉంది, చాలా చూపించాలని ఉంది. డూ యూ స్టిల్ హేట్ మీ? సో ఇంకాను నన్ను ద్వేషిస్తున్నావా అంటున్నారు ఈ పర్సన్. ఇప్పటికి కూడా నా మీద నీకు ప్రేమ లేదా? ఇప్పటికి కూడా తను ఏమన్నా మీ విషయంలో మిస్టేక్స్ చేశారేమో, అందుకే మీరు వాళ్ళని ఏమన్నా తిట్టుంటారు, హర్ట్ చేసేలాగా మాట్లాడి ఉంటారు. నాకు నువ్వంటే ప్రేమ లేదు, నువ్వు నన్ను మోసం చేసావు, ఇట్లా మీరేమైనా అనుంటారు. అందుకే ఈ పర్సన్ ఏంటంటే, ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తున్నావా, నేను నీతో గొడవ పడ్డానని కానీ, నేను నీతో ఫైట్ చేశానని కానీ, నేను వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేశానని కానీ, మేబీ ఈ పర్సన్ ఫ్యామిలీ మెంబర్స్ని కానీ లేకపోతే రిలేటివ్స్ని కానీ, సో ఎవరినో ఇన్వాల్వ్ చేశారు ఈ పర్సన్. లేకపోతే మీతో గొడవ పడినందుకు ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తూనే ఉన్నావా అని అడుగుతున్నారు. చూడండి, బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి లవర్స్. నేను ఆల్రెడీ చెప్పాను కదా, నీకు నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా, ఇంకా నువ్వు నన్ను ద్వేషిస్తూనే ఉన్నావా? నేను అన్న మాటలకు కావచ్చు, నాకు నువ్వంటే ప్రేమ లేదు అని చెప్పిన దానికి కావచ్చు. I was heartbroken when you left me. నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత నా మనసు చాలా గాయపడింది, చాలా హర్ట్ అయింది. చూడండి, మీరు వస్తారు మళ్ళీ వీళ్ళతో మళ్ళీ ప్రేమగా ఉంటారు, మీరు ప్రపోజ్ చేస్తారు, అర్థం చేసుకుంటారు అని ఈ పర్సన్ చాలా టైం వెయిట్ చేశారు, ఎక్స్పెక్ట్ చేశారు. మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు, చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు. కానీ మళ్ళీ ఏదో ఒక రోజు మీ తప్పు తెలుసుకొని మీరు వచ్చి తనకి సారీ చెప్పి మళ్ళీ ప్రపోజ్ చేస్తారు అని వీళ్ళు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఏమీ జరగలేదు. సో ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు పర్సనల్గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.